ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ లెసన్లో ఎక్సర్సైజ్ 1.4లో 5th రోమన్ చూద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. సో రేషనలైజ్ చేయమంటున్నాడు డినామినేటర్స్ అంటే డినామినేటర్స్ అంటే కింద ఉన్న వాటిని మనం రేషనలైజ్ చేయాలి అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వాటి యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో అప్ అండ్ డౌన్ మల్టిప్లై చేయాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో పైన మల్టిప్లై చేయాలి, కింద మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 1/√7ని డినామినేటర్ని రేషనలైజ్ చేయండి అన్నట్టు. డినామినేటర్లో √7 ఉంది. ఆల్రెడీ ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ మీద 2 వీడియోస్ చేయడం జరిగింది. అందులో √7 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √7 అని కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అప్ అండ్ డౌన్ √7తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే పైన మల్టిప్లై చేయాలి √7తో, కింద మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి 1/√7 ఇంటూ √7/√7 అంటే పైదాన్ని √7తో మల్టిప్లై చేస్తున్నాం, కింద ఉన్నదాన్ని కూడా √7తో మల్టిప్లై చేస్తున్నాం. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే 1 ఇంటూ √7 √7 అవుతుంది. √7 ఇంటూ √7 7 అవుతుంది. √7 ఇంటూ √7 7 అవుతుంది. ఎందుకని ఇది √49 అవుతుంది. √49 = 7 కాబట్టి. సో సమ్ అంతా అయ్యేసరికి మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో రూట్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో రూట్ లేదు. సో మనం ఏం చేసాం, డినామినేటర్ని రేషనలైజ్ చేసేసాం అంటే రూట్ని తీసేయగలిగాం అనమాట. సో రేషనలైజ్ ద డినామినేటర్ అంటే అర్థం ఏంటంటే డినామినేటర్లో ఉన్న రూట్స్ని పోగొట్టండి అని. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి అంటే డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో అప్ అండ్ డౌన్ మల్టిప్లై చేయాలి. సెకండ్ క్వశ్చన్ 1/√7 - √6 ఇచ్చి ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేయండి అన్నాడు. అంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. రెండింటి మధ్యలో మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటే అది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇది కూడా మీకు ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మీద మోడల్ 2 వీడియో ఉంది. అందులో మీకు ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఎలా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలో చెప్పడం జరిగింది. సో మధ్యలో మైనస్ ఉంటే దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ప్లస్ అవుతుందని, మధ్యలో ప్లస్ ఉంటే దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మైనస్ అవుతుందని ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే మధ్యలో ప్లస్ తీసుకుని అప్ అండ్ డౌన్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 1/√7 - √6ని పైన √7 + √6తో, కింద కూడా √7 + √6తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 1తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో √7 + √6 వచ్చింది. కింద a - b, ఇదేమో a + b. సో a - b ఇంటూ a + b ఫార్ములా a² - b² అవుతుంది. a² - b². సో ఆ ఫార్ములా ప్రకారం దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వచ్చి మధ్యలో మైనస్ ఉంటుంది. సో √7² - √6² అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. సో √7 + √6 ఇక్కడ √2² క్యాన్సిల్ అయ్యి 7 మిగిలింది, ఇక్కడ √2² క్యాన్సిల్ అయ్యి 6 మిగిలింది. 7 - 6 1 అవుతుంది. సో √7 + √6 1 మిగిలింది. సో 1తో దేనైనా డివైడ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి మనకి ఫైనల్గా మిగిలిన ఆన్సర్ √7 + √6. ఇది సెకండ్ సమ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకొకసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మీద మోడల్ 1, మోడల్ 2 వీడియోస్ కూడా ఇంకొకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 1/√5 + √2 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మధ్యలో ప్లస్ ఇచ్చాడంటే దాని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మైనస్ అవుతుంది. కాబట్టి మధ్యలో మైనస్ తీసుకుని అప్ అండ్ డౌన్ ఇక్కడ మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇంటూ చేసాం √5 - √2 √5 - √2తో అప్ అండ్ డౌన్ మల్టిప్లై చేసాం. 1తో మల్టిప్లై చేస్తే పైన యాజిటీస్గా అదే వస్తుంది. కిందది a + b, ఇదేమో a - b. a + b ఇంటూ a - b జరుగుతుంది కాబట్టి a² - b² అవుతుంది. అంటే దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుంది, రెండింటికి మధ్యలో మైనస్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 5, ఇక్కడ 2 మిగిలింది. పైది యాజిటీస్గా వస్తుంది. 5 - 2 చేస్తే మనకి
లాస్ట్లో ఇక్కడ 3 వస్తుంది. ఇక దీన్ని ఇంతకు మించి మనం ఏమీ సాల్వ్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, √5 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుందని కొంతమంది రాసేస్తారు. ఇది అవ్వదు, గుర్తుపెట్టుకోండి. √5 నుంచి √2ని మనం సబ్ట్రాక్ట్ చేయలేము. రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే రూట్లో ఉన్న నెంబర్ సేమ్ అయి ఉండాలి. √5 మైనస్ √2ని మనం ఏమీ చేయలేం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. √5 మైనస్ √2/3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/√7 మైనస్ 2. క్వశ్చన్ జాగ్రత్త చూడండి, దీనికి రూట్ ఇవ్వాల. 1/√7 మైనస్ 2. సో ముందు దీనికి కూడా ఏంటి, డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ఆర్ఎఫ్ ఏమవుతుంది, మధ్యలో ప్లస్ తీసుకుంటే అదే ఆర్ఎఫ్ అవుతుంది. దాంతో అప్ అండ్ డౌన్ మల్టిప్లై చేసాం. పై స్టెప్లో 1తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి యాస్టీస్గా అదే నెంబర్ వచ్చింది. కింద ఇది a మైనస్ b, ఇది a ప్లస్ b. ఆన్సర్ ఏమవుతుంది, a². అంటే మొదటి దానికి స్క్వేర్ వస్తుంది, మైనస్ దీనికి స్క్వేర్ వస్తుంది. 2కి కూడా స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయింది. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి దీనికి రూట్ లేదు 2కి, కాబట్టి అక్కడ ఏమీ క్యాన్సిలేషన్ ఉండదు. 2² అలా 4 అవుతుంది. ఈ రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 7 కింద వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో √7 + 2 అలాగే ఉండి 7 - 4 3 అయ్యింది. అక్కడతో మనం ఇంక సమ్మని ప్రొసీడ్ చేయలేం, ఎందుకని √7ని 2ని యాడ్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, √7ని ఇంకొక √7కి అయితేనే యాడ్ చేయగలం. ఎందుకని రూట్లో ఉన్న నెంబర్ సేమ్ అయితేనే మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయగలం. ఓకే, మల్టిప్లికేషన్ డివిజన్స్ రూట్లో ఉన్న నెంబర్ వేరువేరుగా ఉన్న చేయగలుగుతాం, కానీ ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా రూట్ లోపల ఉన్న నెంబర్ ఖచ్చితంగా సేమ్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడేమో రూట్లో 7 ఉంది, ఇక్కడ అసలు దీనికి రూటే లేదు కాబట్టి రెండింటిని యాడ్ చేయడం జరగదు, కాబట్టి సమ్ అక్కడితో క్లోజ్ అవుతుంది. సో ఇది మనకి 1.4 ఎక్సర్సైజ్లో 5th రోమన్ అనమాట.